మాత్రం బాగా జరిగింది. ఇంకా 3 వారాలు రావాలని అనుకుంటున్నాం. అంటే మీరేమైనా కోరిక కోరుకొని వచ్చారా? అవునండి. కానీ కోరిక చెప్పొద్దు కదా. బ్రో మీ పేరు? మహేష్. మహేష్. ఎక్కడి నుంచి వచ్చారా? నేను ఖమ్మం. ఖమ్మమ్మా? అంటే ఇక్కడ ఫస్ట్ టైం రావడం? ఊరైతే చూపడా ఫస్ట్ టైం వచ్చిన. ఫస్ట్ టైం వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక్కడ? ఫ్రీ అంటే బాగుంది దర్శనం కూడా. అంటే మీకు ఎక్కడికి ఎలా వచ్చారు? ఎట్లా కోరుకు? అంటే మా రిలేషన్ వాళ్ళు అమ్మగారు మా తెలిసిన చెప్పారు. చాలా పెద్ద చిన్నమ్మ. అంటే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది అన్న? దర్శనం మంచిగా ఉంది. దర్శనం బాగుంది. అంటే జనాలు ఉన్నారా అన్న బాగా? ఫుల్ రష్ ఉంది. పైన అయితే రష్ ఉంది. పైన రష్ ఉంది. అంటే అప్పుడు ఉన్నంత అంటే నేను ఫస్ట్ టైం గా రావటం. ఇంతకుముందు బాగా రష్ ఉంది. అంటే మా సాంగ్ ఇంతకుముందు సాంగ్ వేసుకొని వచ్చింది భరత్. దీని తర్వాత నేను వచ్చా. అంటే ఇంతకుముందు వచ్చిన సార్ మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న. అంటే ఇంతకు ముందు వచ్చారు కదా మీరు? ఇప్పటికి ఎట్లా ఉంది? ఇంతకుముందు చాలా రష్ ఉండే. ఇప్పుడు కొంచెం వర్క్స్ టైంకి ఇది పనులకు పోవడం వల్ల అంటే ఏమైనా కోరికలు తీరి రావడం జరిగిందా? తీరి హైదరాబాద్ కందుకూరు దగ్గర శ్రీశైలం దగ్గర ఉంటది మాది. ఓకే. అంటే మీరు రావడం ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది? ఇప్పుడే వస్తున్నాం కదా, ఇంకా దర్శనానికి కూడా లేదు, కాలేదు. ఇప్పుడే అంటే మీరు ఇక్కడ రావడం ఎట్లా జరిగింది? ఎవరైనా చెప్తే ఎట్లా? లేదు, యూట్యూబ్ లో చూసినాం మేము. చూసి వద్దామని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. వస్తే మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి వచ్చినట్టు. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నట్టు టెంపుల్ అసలు ఇప్పుడు అట్లా అస్సలు లేదు. మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ మాత్రం చాలా జరుగుతుంది. ఈ జనాల రద్దీ కూడా చాలా తక్కువ అయిపోయింది. అప్పుడున్నంత మంది జనాలు లేరు. ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లుంది ఏం పరిస్థితి అనేది. మేడం మీ పేరు? విజయలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాల్వంచ. అంటే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఇప్పుడే ఎట్లా అనిపిస్తుంది మేడం? ఇప్పుడే వచ్చినాం, ఇంకా లోపలికి వెళ్ళలే. వెళ్తాం ఇప్పుడు. మీరు ఎట్లా రావడం జరిగింది? అంటే మామూలుగా సెల్లోనే చూసాం, టీవీలో వార్తలలో అట్లా చూసి అసలు ఎట్లుంటుందా అని వచ్చాం ఇక్కడికి చూద్దామని. స్వామి మంచిగా అన్ని జరిగితే మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్ మొత్తం ఎట్లా జరుగుతుంది అనేది మనతో పాటు సైదుల్ గారు ఉన్నారు. ఎర్రవరం బాలాపుర నరసింహస్వామి టెంపుల్ కమిటీ మెంబర్ ఉన్నారు. అతనితో అడిగి మొత్తం అసలు ఎట్లా నడుస్తుంది పని, మొత్తం ఆ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మొత్తం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న. నమస్తే అండి, నా పేరు మామిడి సైదుల్ గౌడ్ అండి. మరి ఇక్కడ స్వామివారు ఇక్కడ కార్తీక సోమవారం మొదటి వారమే ఇక్కడ స్టార్ట్ చేయటము, కృష్ణశిల రాయితోటి మరి స్టార్టింగ్ వేసి మునాది పెట్టి స్టార్ట్ చేయటం జరిగినది. మరి ఇక్కడ ప్రస్తుతం 5 అడుగులు హైటు చుట్టూరు కూడా లేపటం జరిగినది. ఇక్కడ కోటప్పకొండ నుంచి కృష్ణశిల రాయిని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా మహిమలు చూపిస్తున్నాడు స్వామి. మరి మనకి 17 అడుగుల హైటు, ప్రస్తుతం ఇప్పుడు 5 అడుగుల హైట్ లేసిందండి. మరి ఇక్కడ వాళ్ళు కూడా పని వాళ్ళ తపస్సులు కూడా చాలా పద్ధతిగా చాలా పవర్ఫుల్గా మంచిగా చేస్తున్నారు. వర్క్ కూడా ఎనీ టైం చేస్తున్నారు. అదేవిధంగా యాదగిరి గుట్ట అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన ఒక కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి వారే ఇక్కడ కట్టుతున్నారు. యాదగిరి గుట్టకు ఉపయోగించిన కోరి నుంచి రాయే మన గుడి ఎర్రవరం టెంపుల్ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్కి కూడా అక్కడి నుంచి ఆ కోరి నుంచే రాయి కూడా సప్లై చేస్తున్నారు. అక్కడ గుడి కట్టిన వాళ్ళే ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి కూడా వాళ్ళే ఇక్కడ గుడి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రాయి కృష్ణశిల రాయి అంటున్నారు, ఎక్కడి నుంచి తెప్పించినారు? ఆంధ్రా నుంచి అండి. కోటప్పకొండ దగ్గర నుంచి అక్కడ కృష్ణశిల రాయి అండి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది. సో ఇప్పుడు టెంపుల్ డెవలప్మెంట్ మొత్తం ఎక్కడ వరకు వచ్చింది? ప్రస్తుతం 5 అడుగుల హైట్ వరకు వచ్చిందండి డెవలప్మెంట్. 17 అడుగుల హైట్ లేవాలి. మరి మ్యాక్సిమం పనులు అయితే చాలా శాఖసక్యంగా చురుకుగానే నడుస్తున్నాయి. మాకు ఒక 2.5 నుంచి 3 సంవత్సరాల లోపు మాకు వారు గుడి నిర్మాణం కూడా పూర్తిగా అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ వాళ్ళ వర్క్ను చూస్తుంటే 3 సంవత్సరాల లోపే మాకు ఈ గుడి నిర్మాణం పూర్తి చేస్తారని కూడా మాకు మా నమ్మకం కూడా కలిగిందండి. సో ఇప్పుడు జనాలు అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కార్తీక మాసం తర్వాత ఎట్లా ఉన్నారు? అప్పుడైనా ఇప్పుడైనా భక్తులు యథావిధిగా వస్తూనే ఉన్నారు. కార్తీక మాసంలో చాలా ఫ్లోటింగ్తో వచ్చారు. మరి ఎప్పుడైనా ఈ స్వామివారి దగ్గరికి రద్దీ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంది. ఎప్పుడు నిత్యం మన తిరుపతిలో వచ్చినట్టుగానే ఎక్కడికి కూడా వస్తున్నారు. ఏ రోజు కూడా భక్తులు రాకుంటాం అనేది లేదు. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే భక్తులకి ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతున్నది. మరి భక్తులు ఏమన్నా వాళ్ళకి అవకతవకలు జరుగుతున్నాయి కూడా కాకుండా కూడా ఇక్కడ నిర్మాణం చేసే వాళ్ళు అయితే మా కమిటీ వారైతే అందరూ కూడా వచ్చిన భక్తులకి సహకారం చేస్తూ వాళ్ళకి దర్శనాన్ని కూడా ఎవరికి కూడా స్టాప్ అనేది లేకుండా ఇటు గుడి వర్క్ నడుస్తున్నది. ప్లస్ వాళ్ళకి వచ్చిన భక్తులు కూడా దర్శనాన్ని కలగజేపిస్తున్నాం. సో ఇప్పుడు టోటల్గా 3 years లోపు ఈ టెంపుల్ కట్టడం మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అయితే
సో ఇప్పుడు చూస్తున్నారు కదా సైదుల్ గారు చెప్పిన మాటలలో మనకు టెంపుల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ వరకు వచ్చింది అనేది జనాలు కూడా అసలు తగ్గకుండా అప్పుడు ఎట్లా వచ్చినారు ఇప్పుడు కూడా అట్లనే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ చుట్టూ మొత్తం ఇట్లా ఈ రాయితో ఇట్లా చెక్కిరు. సైదుల్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఇది ఎంత టైం పడుతుంది, ఇది టెంపుల్ మొత్తం ఒక్కొక్క గోడ ఒక్కొక్క పిల్లర్ కట్టడానికి ఎంత టైం పడుతుంది సైదుల్ గారిని అడుగుదాం. వీరు ఇక్కడ నిర్మాణానికి ఆల్రెడీ ఆ కోరి దగ్గర ఒక మనకి ప్లానింగ్ ప్రకారం కూడా తీసుకొని మొత్తాన్ని కూడా అక్కడ కోరి దగ్గరనే వాళ్ళు మొత్తాన్ని కూడా చెక్కి శిల్పాలతో తీసుకొని రావడం జరిగింది మా టెంపుల్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రౌండ్ పూర్తి కావాలంటే మ్యాక్సిమం 2 days పడుతుంది. వాళ్ళు ఆ 2 daysలో కూడా ఒక రౌండ్ ఇలా 5 వరుసలు లేవడం జరిగింది. అలా ప్రతి ఒక్క రౌండ్కి కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా ప్లస్ వాళ్ళు అన్నిటిని కూడా క్రమబద్ధంగా 1కి 2 సార్లు క్షీణంగా ఆలోచించి మరి ఎక్కడ ఏ స్టోన్ పెట్టాలో అవన్నీ కూడా తీసుకొని నీటి మట్టాలు వేసుకొని చాలా భద్రతగా చేస్తున్నారు. ఒక 2 days పడుతుంది 1 layer